Welcome to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils, Horlicks and Hats and Curd. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ రాణి గారు రాశారు హైదరాబాద్ నుంచి, కడి పకోడా చేయమన్నారు. కడి పకోడా, ఆనియన్ తో చేద్దాం పకోడా. యా, ఆనియన్ పకోడా అయితే బాగుంటుంది కదా. అంటే స్నాక్ లాగా చాలా మందికి ఇష్టమైంది కదా. సో ఇది వరకు కూడా చాలా రకాల వెజిటబుల్స్ మనం చూపించాం. సో ఈ ఆనియన్ పకోడా కొంచెం అంటే టేస్ట్ కూడా కొంచెం ఆనియన్ బాగా వేగిన తర్వాత మంచిగా ఫ్లేవర్ వస్తుంది కదా, అంటే బ్రౌన్ ఆనియన్ మనం బిర్యానీలో వాడుతూ ఉంటాం. సో ఈ పకోడా కూడా కొంచెం ఆ టేస్ట్ వచ్చి ఈ కడీలో మనం మిక్స్ చేయడం వల్ల ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి ఆనియన్ పకోడాతో మనం చేసుకుందాం. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. కడి ఆనియన్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడి ఆనియన్ పకోడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, శనగపిండి 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వాము 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందు పకోడా వేసుకుందాం. సో డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నాం. సో ఒక బౌల్లో శనగపిండి, కొద్దిగా వాము, ఉప్పు, కొద్దిగా కారం, ఉల్లిపాయలు. సో ఇదంతా ఒకసారి కలిపేసుకొని సో ఉల్లిపాయలు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఫస్ట్ అంటే వాటర్ లేకుండా కలిపేసుకోవాలి. ఓకే. సో ఉల్లిపాయల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, సో అది కొంచెం రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సరిపడా చూసి మనం అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది. లేకపోతే కొంచెం మనకు లూజ్ అయిపోతుంది. సో అంటే ఓన్లీ మనం పకోడీ వేసుకున్నట్టయితే దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా ధనియాలు కచ్చాపచ్చగా దంచేసి యాడ్ చేస్తే మనకు టేస్ట్ మంచిగా వస్తుందండి. ఒక స్నాక్ లాగా తీసుకోవాలంటే కొద్దిగా వాటర్ ఇస్తారా? సో పకోడీ కాబట్టి మనకి ఈ స్టేజ్ లో సరిపోతుంది కదా వాటర్? సరిపోతుందండి. సో మెల్లిగా ఇంకొంచెం లూజ్ అవుతుంది, మెల్లిమెల్లిగా వదులుతుంది వాటర్. ఆయిల్ హీట్ అయిపోయింది రాజు గారు. ఓకే. సో పకోడాలు వేసేసుకోవాలి. ఎస్. సో మళ్ళీ కడీలో వేస్తాం కాబట్టి కొంచెం నేను చిన్నగానే వేస్తున్నాను. ఓకే. సో దీన్ని మనం కడీతో పాటు అంటే దాంట్లో వేసుకొని తినొచ్చు. కొంచెం కొద్దిమందికి క్రంచిగా తినే ఇష్టం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసేసుకొని కొంచెం పక్కన పెట్టేసి మిగతాది కడీలో యాడ్ చేసేసుకుంటే 2 రకాలు కూడా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకుని లో ఫ్లేమ్ లో మొత్తం కుక్ చేసేసుకోవాలి. ఎస్. ఓకే. ఇది మా కడికి సరిపోతాయి. ఓకే. సో ఇది వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం కదా రాజు గారు. అయిపోతుంది కదా త్వరగానే ఇది? అయిపోతుందండి. ఓకే. సో పకోడీలు కొంచెం వేగాలి కాబట్టి ఆలోపుగా చిట్కా చేసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా, జనరల్ గా మనం వాటర్ ని ఎక్కువగా తాగుతుండాలని చెప్తూ ఉంటాం. అయితే ఈ సమ్మర్ సీజన్ లో మరింత ఎక్కువ తాగుతుండాలి. అట్లీస్ట్ రోజుకి 7-8 గ్లాసులు నీటిని తాగడం వల్ల మన బాడీ డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది. చిట్కా చేసేసారు కదా, పకోడాలు కూడా వేగిపోయాయి. అయిపోయింది కదా రాజు గారు, కలర్ చేంజ్ అయిపోయింది. ఓకే. సో ఇది అటువైపు మార్చేసుకున్నామండి. సో ఇప్పుడు ఒక బౌల్లో ఓకే పెరుగు, సో దీంట్లోనే శనగపిండి, సో ఇది కొంచెం థిక్నింగ్ కొరకండి. ఓకే. అలాగే కొద్దిగా ఉప్పు. సో ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్,
ముందుగా ఎండుమిరపకాయలు, సో మనకి ఇక్కడ కారం ఏంటంటే జస్ట్ ఆ పకోడీలో వేసుకున్న కొద్దిగా కారపొడి, అలాగే పచ్చిమిరపకాయలు, అంతేనండి. సో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఈ రెండే అండి. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఓకే. సో పోపు వేగిన తర్వాత దీంట్లో కూడా ఉప్పు, సో ఎంటీఆర్ మసాలా వారి పసుపు పొడి అండి, మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఫుల్ థిక్గా వేస్తే మనకు ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది, ఇంకొన్ని అవసరం వస్తాయండి. సో ఈ పెరుగు మిశ్రమం, అలాగే కొద్దిగా వాటర్ కూడా. ఓకే. సో ఇది కొంచెం మరుగుతూ ఉంటే మనకు కొంచెం ఆ దగ్గరకు వచ్చేస్తుంది, ఆ చిక్కదనం అనేది కూడా దీనికి యాడ్ అవుతుంది. సో ఆ స్టేజ్ లో మనం పకోడాలు వేసుకుంటాం అన్నమాట. ఎస్ అండి. కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ కడీకి. యా, సమ్మర్ లో ఇలాంటి డిషెస్ చాలా బాగుంటాయి కదా చేసుకోవడానికి. చాలా బాగుంటాయి, అంటే చాలా మంది కూడా చేసుకుంటూ ఉంటారు. సో కడీలు డిఫరెంట్ గా కొంచెం వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు, ఇలా పకోడీలు కూడా మనం డిఫరెంట్ వెజిటేబుల్ తో పకోడీలు చేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ప్లెయిన్ గా తీసుకున్నా మనకు బాగుంటుంది. ఓకే. సో ఇది సరిపోతుందండి ఈ చిక్కదనం మనకు. సో పకోడీలు యాడ్ చేద్దాం. ఎక్కువసేపు ఉంచకూడదు కదా పకోడీలు వేసాక? లేదండి, ఎందుకంటే అవి ఇమీడియట్ గా చాలా మెత్తగా అయిపోతాయి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇవి చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే సర్వ్ చేసుకుంటామో భోజనానికి ముందు, సో అప్పుడు యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఆ భోజనం చేసే లోపల కొంచెం నానతాయి, ఆ పెరుగు కూడా కొంచెం లోపల పట్టేస్తుంది, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా సేపు పెట్టుకున్నా కూడా మనకి ఆ టేస్ట్ అంతా పోతుందండి. సో ఒకటి రెండు సార్లు అలా మిక్స్ చేయడం వల్ల కొంచెం మ్యాష్ అయిపోయి చిదింపోతుంది. ఓకే. కడీ ఆనియన్ పకోడా రెడీ అండి. ఓకే, వేడివేడిగా కడీ ఆనియన్ పకోడా రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ పకోడా తయారీ విధానం మరోసారి చూసేది. కడీ ఆనియన్ పకోడా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, పెరుగు మిశ్రమం, జీలకర్ర పొడి వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడీ ఆనియన్ పకోడా రెడీ. ఓకే, కడీ ఆనియన్ పకోడా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. భలే ఉంది రాజు గారు. ఆ పకోడీ తాలూకు ఫ్లేవర్ అంతా కూడా వచ్చేసింది. యా, సో చాలా బాగుంది. ఆ పకోడీ తాలూకు ఫ్లేవర్ అంతా కూడా కడీకి పట్టేసింది. అండ్ అలాగే మనం కడీని కూడా కొంచెం మిక్స్ చేసి ఆ తర్వాత వాడాం కదా, దాని టేస్ట్ అంతా కూడా బాగా తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఆనియన్ పకోడా చేయడం వల్ల అది ఇంకా టేస్టీగా ఉంది రాజు. వెరీ టేస్టీ. ఓకే, చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడి స్కిన్ లూజ్ గా అనిపించినట్లయితే ఈ చిట్కా ట్రై చేయండి. ఎగ్ వైట్ తీసుకుని కళ్ళ కింద అప్లై చేసి ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ కింద ఉన్న స్కిన్ టైట్ గా అయ్యి కళ్ళు కాంతివంతంగా కనిపిస్తాయి. కడీ ఆనియన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మస్క్ మెలన్ స్మూతీ తయారు చేసుకోబోతున్నాం. మరి మస్క్ మెలన్ స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగేద్దామా?
రాజు గారు ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మస్క్ మెలన్ స్మూతీ. ఎస్ అండి. ఇది నిజంగానే సమ్మర్ స్పెషల్. ఎస్, వింటుంటేనే మస్క్ మెలన్ అంటే మనకి ఇప్పుడు వాటర్ మెలన్, మస్క్ మెలన్ ఎక్కువ బాగా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ అంటే మనం ఈ స్మూతీలో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం కదా, సో అది కూడా మనకి సమ్మర్ లో బాగా హెల్ప్ చేస్తుంది మన బాడీకి. కొంచెం చలువ. సో ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా సూపర్ గా వస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. మస్క్ మెలన్ స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మస్క్ మెలన్ స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పుదీనా కొద్దిగా, తేనె 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి చిటికెడు, తరిగిన బాదం కొద్దిగా, పంచదార 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. నాకు తెలిసి దీనికి మనకి పొయ్యి అక్కర్లేదు కదా, అస్సలు జస్ట్ బ్లెండర్ ఉంటే సరిపోతుంది. సో ముందుగా దీంట్లో ఏంటంటే మస్క్ మెలన్, అలాగే ఐస్ క్యూబ్స్ లేదా కొంచెం ఐస్ క్రష్ చేసుకుని వేసుకున్నా బాగానే ఉంటుంది. కొద్దిగా పుదీనా వేస్తున్నాండి, కొంచెం చాప్ చేసి వేసుకున్నాం. యాక్చువల్లీ సమ్మర్ లో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి మనకి బికాస్ ఆఫ్ ఓవర్ హీట్. సో దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఓన్లీ సొల్యూషన్ ఇలాంటి చల్లగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం, కానీ లేకపోతే మిల్క్ షేక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఎస్, సో కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. ఈ టేస్ట్ కొంచెం బాగుంటుంది. కొంచెం అలా చిటికెడంతే వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలండి, ఎందుకంటే మిగతా అన్ని కూడా ఒకటేసారి వేస్తే మనకి ముక్కలు కొంచెం ఒక్కొక్కసారి ప్రాపర్ గా మ్యాష్ అవ్వవు. సో ఇది ఒకసారి పట్టేసుకుంటాం. ఓకే, మీరు మిక్సీ చేస్తుండండి, ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. కొంతమంది బయట ఎక్కువగా తిరిగినప్పుడు పొల్యూషన్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒంటికి పసుపును రాసుకుని స్నానం చేస్తూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ హెల్దీగా అవుతుంది. ఓకే, చిట్కా చూసేసారు కదా, సరిపోయిందా రాజు గారు? సరిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఎస్, పెరుగు. సో ఇది కొంచెం గడ్డ పెరుగు అయితే మనకు బాగుంటుందండి. ఓకే, జనరలీ మస్క్ మెలన్ లో పాలు పోసి జ్యూస్ చేయడం, మిల్క్ షేక్స్ చేయడం చూసాను, కానీ పెరుగు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎస్, ఇది కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. పంచదార కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో కొంచెం హెల్దీగా చేసుకుంటున్నాం. ఓకే, హనీ. ఓకే, సో ఒకసారి మిక్సీ పట్టేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో మస్క్ మెలన్ అంటే కొంచెం చిక్కదనం అనేది ఎక్కువగా వస్తుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో రెడీ అండి. సూపర్. సర్వ్ చేసేసుకోవడమే కదా? అవునండి. సో ముందుగా కొద్దిగా తేనెతో కొంచెం ఈ ఎడ్జెస్ లోపల లేదా ఏదన్నా మనం ఈ క్రష్లు ఉంటాయి కదండి, స్ట్రాబెరీ క్రష్ కానీ ఏదైనా ఫ్రూట్ క్రష్ కూడా మనం ఇలా వేసేసుకుంటే కొంచెం లుక్ అనేది కొంచెం బాగుంటుంది. చూడడానికి చాలా బాగుంది. సో ఇది లస్సీ టేస్ట్ ఇస్తుందా రాజు గారు? లేదండి, అంటే మనం కర్డ్ యాడ్ చేసాం కదా. లేదు, మీకు మస్క్ మెలన్ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చేసి ఇది స్వీట్ గా తీసుకున్నాం కాబట్టి కొంచెం లైట్ గా మనకు ఆ పెరుగు తాలూకు టేస్ట్ తెలుస్తూ ఉంటుంది అనమాట. చూడాలి ఎలా ఉంటుందో, టేస్ట్ చేయాలి. కొద్దిగా బాదం తురుము, సో మింట్ లీఫ్, ఓకే, మస్క్ మెలన్ స్మూతీ రెడీ అండి. ఓకే, మస్క్ మెలన్ స్మూతీ రెడీ అయిపోయింది. కార్వింగ్ కూడా అయిపోయిన తర్వాత టేస్ట్ చేద్దాం. ఏం కార్వింగ్ చేయబోతున్నారు రాజు గారు?
కీరా తీసుకున్నానండి, కొంచెం డార్క్ కలర్. సో ప్లేట్ గార్నిష్ ఇస్తున్నాను. ఓకే. సో ఓవెల్ షేప్ లో మనం కొంచెం స్లైసెస్ లో పల్చగా స్లైసెస్ లో కట్ చేసేసుకుని కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే మనకు కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే. యా. ప్లేట్ ఇస్తారా? ఈ స్టార్టింగ్ లేదంటే మొత్తం సింపుల్ గా చేసుకున్న గార్నిష్. ఓకే. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎవరికి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఫ్లవర్ దీంతో లాగా చాలా రకాలుగా చేసుకోవచ్చు. యా. సో ఈ స్లైసెస్ కూడా మనం వేరే వేరే వెజిటేబుల్స్ కూడా తీసుకొని కాంబినేషన్స్ లో తీసుకోవచ్చు. కీరా, తర్వాత క్యారెట్, రాడిష్, బీట్రూట్ లో స్లైసులు తీసేసుకుని మనం ఆల్టర్నేట్ గా అరేంజ్ చేసుకున్నా మనకు లుక్ అనేది చాలా బాగా వస్తుంది. సో మనం తీసుకునే ప్లేట్ కలర్ని బట్టి మనం వెజిటేబుల్స్ అనేది చూస్ చేసుకుంటే సింపుల్ గా చేసుకున్న లుక్ అనేది బాగా వస్తుంది. మీరు అన్నట్టు సింపుల్ గా ఉన్నా కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో చిన్న రౌండ్ స్లైసెస్ కట్ చేస్తున్నాను. సో దీంతో కూడా మనం ఒక చిన్న ఫ్లవర్ లా ఇస్తున్నాను. వావ్, ఫుల్ గా ఒక హెల్దీ ప్లేట్ లాగా ఉంది. So, సో మంచిగా ఈ దాంతో పాటు స్మూతీ తాగేసి కీరా కూడా తినేయచ్చు. కొంచెం సాల్ట్ పేపర్ అలా స్ప్రింకిల్ చేసేసుకుంటే యాస్, వెరీ నైస్. ఓకే, మరి చల్లగా మస్క్ మెలన్ స్మూతీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ స్మూతీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మస్క్ మెలన్ స్మూతీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో కర్బూజా ముక్కలు, ఐస్ క్యూబ్స్, పుదీనా, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పెరుగు, పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మస్క్ మెలన్ స్మూతీ రెడీ. మస్క్ మెలన్ స్మూతీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వెరీ టేస్టీ. బాగుంది రాజు గారు. కర్డ్ అంతా కూడా బాగా తెలుస్తోంది, మస్క్ మెలన్ దాని తెలుస్తుంది. ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. యా. అంటే మనం డైరెక్ట్ గా ఫ్రూట్ తీసుకుంటే కొంచెం చప్పగా ఉంటుంది అనుకో. చాలా మంది ఏంటంటే కొంచెం ఆ పంచదార స్ప్రింకిల్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. అవును. సో ఇక్కడ మనం ఆ పెరుగుతో పాటు బాగా బ్లెండ్ చేసేసి కొంచెం లైట్ గా యాలకుల పొడి కూడా యాడ్ చేసాం. యాలకుల పొడి So, అవన్నీ అలాగే కూడా బాగా తెలుస్తున్నాయి. అన్ని ఫ్లేవర్స్ తెలుస్తూ చాలా టేస్టీగా ఉంది. Yes. సో ఎస్పెషల్లీ సమ్మర్ లో మనం ఇలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని చల్లగా చల్లగా తాగితే తీసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. స్వర్గం అన్నమాట. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. వెరీ నైస్ అండి, చాలా టేస్టీగా ఉంది స్మూతీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. గొంతు గరగర, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్నట్లయితే పుదీనా ఆకులతో చేసిన టీని తాగుతూ ఉండండి. ఇలా చేసినట్లయితే ఎటువంటి గొంతు సంబంధిత వ్యాధులు ఉన్నా చక్కటి రిలీఫ్ లభిస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఓకే, సో పార్టిసిపెంట్స్ ఇద్దరు ఊరించే వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? మాధురి, ఎక్కడి నుంచి వచ్చారు? తార్నాక. ఓకే, హలో అండి. హలో అండి, మీ పేరు? నీరజ అండి, నీరజ గారు, మీరెక్కడి నుంచి? తార్నాక నుండి. తార్నాక నుంచి. సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉంది. అవును, ఏమవుతారు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే, సో మరి మాధురి గారు, నీరజ గారు రెడీ ఈ రోజు వంటలు చేయడానికి? ఓకే, చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? ఓకే.
ఓకే, ఉడికించిన చామదుంపలు. సో చామదుంపలు ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్. దీన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాలి. సో యాక్చువల్లీ చామదుంపలు చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా, పెద్దగా వాడరు, చాలా మంది ఇష్టపడరు. అయినా సరే ఇష్టపడేలా చేయాలి మీరు. ఓకే, సో మరి ఇప్పుడు నేను మీకు టైం స్టార్ట్ చేస్తాను. ఆలోచించుకుని మంచి రెసిపీ చెప్పండి. ఎవరు ముందు చెప్తే వాళ్ళు వంట చేయొచ్చు. టైం తీసుకోండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో చామదుంపలతో ఏం చేయొచ్చు? యాక్చువల్లీ ఎక్కువగా వేపుడు చేస్తూ ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు అని చెప్పాను, కానీ దీన్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో నేను ఒకదాన్ని. నాకు చాలా ఇష్టం. సో ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఏం చేసుకుంటే బాగుంటుంది చామదుంపలతో ఆలోచించండి. ఏం చేస్తా అండి, నీరజ గారు ఏం చేస్తారు? చామదుంపల పుట్నాల పొడి కూర. ఓకే, సో 36 seconds. వెరీ నైస్. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, చామదుంప పుట్నాల పొడి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంప పుట్నాల పొడి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడికించిన చామదుంపలు 1 కప్పు, పుట్నాల పొడి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. నీరజ గారు మొదలు పెడదామా? ప్యాన్ పెట్టి నూనె వేయాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో డీప్ ఫ్రై చేస్తారా? ఓకే అండి. ఓకే, సో కాబట్టి కొంచెం ఆయిల్ కాగాలన్నమాట. అంటే పెద్ద డీప్ ఫ్రై కాకుండా దగ్గర ప్యాన్ ఫ్రై లాగే, అంత ఆయిల్ ఏం వేయలేదు. వెరీ గుడ్. సో ఈ చామదుంపలు వాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా చాలా మంది డీప్ ఫ్రై చేసే వాడతారు, ఎందుకంటే కొంచెం ఆ దురద జిగురుగా ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ పోతుందని. చేస్తారా? సో ఇదంతా కూడా కొంచెం ఫ్రై అవ్వాలా అండి? కొంచెం. సో ముందు ఇలా ఫ్రై చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా చకచక అయిపోతుంది అన్నమాట. ఫ్రైకే లేట్ అండి, మిగతా ప్రాసెస్ ఎక్కువ ఏమి ఉండదు, టైం తీసుకోదు. ఏం చేస్తూ ఉంటారండి నీరజ్ గారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? అభిరుచి ప్రోగ్రామ్ చూస్తాను, మీ మనసు మమత సీరియల్ చూస్తుంటాను. అవునా? టీవీ బాగా వాచ్ చేస్తారా? ఈ టీవీ ఎక్కువ అండి. ఓకే ఓకే నీరజ్ గారు, వేగిపోయాయి కదా, తీసేద్దామా? తీసేద్దామండి. సో ఇలా ఫుల్ గా ఫ్రై చేసేసుకోవాలా? ఓకే, సో వేగిపోయినవన్నీ కూడా చామదుంపలు అటు పెట్టేసాం కదా, ప్యాన్ ఎట్ పెట్టండి. యా, సో నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేయాలండి, ఎందుకంటే అది డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం అయితే సరిపోతుంది. జీలకర్ర, ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఓకే, జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకండి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం కారం అండి, కారం తగినంత ఉప్పు. మొత్తం ఫ్రైకి సరిపడి ఇక్కడ వేసేస్తున్నారా ఉప్పు? చామదుంపలు వేసేయాలండి. దీంట్లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పుట్నాలు కలిపి మిక్స్ చేసుకొచ్చానండి. ఓకే, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పుట్నాలు ఇవన్నీ కలిపి పౌడర్ చేశాను. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పుట్నాలు ఇది ఇందులో వేసేయాలండి. ఓకే, సో ఇది మెయిన్ టేస్ట్ అన్నమాట. తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. అయిపోయిందండి, స్టవ్ కట్టేసేయండి. ఓకే, సర్వ్ చేసేనా అండి?
పైన కొత్తిమీర చల్లుకోవాలి. అయిపోయిందా? రెడీ అయిందండి చామదుంప పుట్నాల వేపుడు. చామదుంప పుట్నాల పొడి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చామదుంప పుట్నాల పొడి కూర తయారు చేసుకునే విధానం. ముందుగా పుట్నాల పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన చామదుంప ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు, వేయించిన చామదుంప ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప పుట్నాల పొడి కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. జలుబుతో ఎక్కువగా బాధపడుతున్న వారు ఈ చిట్కా పాటించండి. 1 కప్పు గోరువెచ్చని వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా తేనె, ఈ మూడింటిని వేసి బాగా కలిపి రోజుకు 3 సార్లు తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే జలుబు నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. సో నీరజ గారి వంట అయిపోయింది. ఇప్పుడు మాధురి గారు మీరేం చేస్తారు? చామదుంప, తెలగపిండి, ఇగురు. మీకు తెలగపిండి అంటే సిగ్గా? దాన్ని చెప్పడానికి అంత సిగ్గుతో కూడిన భయంతో కూడిన లాంటిది ఏదన్నా టెన్షనా? సో పర్లేదు. సో చామదుంప, తెలగపిండి, ఇగురు. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. చామదుంప, తెలగపిండి, ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంప, తెలగపిండి, ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడికించిన చామదుంపలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. సో ఆనియన్స్ వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. అన్ని పడతాయా పచ్చిమిర్చి? ఎండుమిర్చి కూడా వేసుకున్నారు కదా? అవును. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి. ఓకే, మీరేం చేస్తుంటారండి? హోమ్ మేకర్ అండి. అవునా? ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా? టీవీ, రీడింగ్ పేపర్. సో అలా 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 వంటలు, లిటిల్ బిట్ ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను నేను. ఓ అవునా? నెక్స్ట్ చామదుంపలు వేయాలి. దేంటి ఏదో వేయించినట్టున్నారు? ఉడికించడమే, కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువ కాకుండా కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుంటే జిగురు అది పోవడానికి కొంచెం ఉడికించింది ఫ్రై చేయాలి. సాల్ట్, ఉప్పు, సరిపడా ఇక్కడే వేసేయాలా? బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ కొద్దిగా వేసి బాయిల్ చేస్తుంటాం. కారం ఎంత కావాలంటే అంత, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, మీరు ఎంత సరిపోతుందో అంత వేయండి.
సో ఇంకా ఫైనల్ గా తెలగపిండి వేసుకో. తెలగపిండి వేయాలి. హెల్త్కి చాలా మంచిది ఇది. ఇంకేమైనా యాడ్ చేయాలండి? ఏం లేదండి, కొత్తిమీర కొద్దిగా. ఓకే, ఆపేనా? ఆపేయండి. సో సర్వ్ చేసుకుంటారా? ఓకే. ఓకే, గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుందాం. కొంచెం పెట్టుకో. అయిపోయిందా? చామదుంప తెలగపిండి ఇగురు. మీకు తెలగపిండి చెప్తుంటే ఏదో ఒకటి అవుతుందే. ఓకే, చామదుంప తెలగపిండి ఇగురు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఇగురు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చామదుంప తెలగపిండి ఇగురు తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన చామదుంపలు నూనెలో వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, వేయించిన చామదుంప ముక్కలు, ఉప్పు, కారం, తెలగపిండి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప తెలగపిండి ఇగురు రెడీ. ఓకే, ఊరించే వంటలు రెండు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసేద్దాం. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి. ముందు ఏం చూద్దాం? పుట్నాల పప్పు పొడితో చేశారు కదా, సో అది చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ తెలగపిండి. చామదుంపతో వంట చేస్తున్నప్పుడు కొంచెం టేస్ట్ని తెప్పించడం కాస్త కష్టమైన పని. కొంచెం కాస్త దానికి కష్టపడాల్సి ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి మీరేమంటారు రాజుగారు, ఈ రెండు వంటలు ఎలా ఉన్నాయి? రెండు బాగున్నాయి. అంటే రెండు మెయిన్ ఏంటంటే కొంచెం సైడ్ డిష్లు కానీ మనకు వాడుకోవచ్చు. ఫ్రై లాగా. సో అంటే రెండు కూడా కొంచెం డ్రైగానే చేశారు. ఒకటేమో పుట్నాల పప్పు పొడి కూర, ఒకటేమో కొంచెం తెలగపిండి. జీలకర్ర అవన్నీ వేసి చేశారు. సో ఒకటి తెలగపిండి. సో అంటే ఇలాంటి కొంచెం మనం వేపుడులో డ్రైగా చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. అవును. సో లేకపోతే ఏంటంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా ఆయిల్ కు వెళ్ళిపోతాయి. అవును. సో మనం దాంట్లో డిష్ లో తీసుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ కొంచెం చప్పచప్పగా వస్తాయి. మరి కొంచెం ఎక్కువగా ఫ్రై చేసినా అంటే ఆయిల్ ఎక్కువగా ఉంటాయి. సో వేసిన పౌడర్స్ అన్ని ఏంటంటే ఆ ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోతుంది. అవును. కొంచెం బర్న్ అవుతాయి. సో కొంచెం అదొకటి చూసి యాడ్ చేసుకుంటే. సో ఈ తెలగపిండిలో ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువైంది, ప్లస్ ఏంటంటే తెలగపిండి టేస్ట్ ఎక్కువగా రాలేదు దానికి. తెలగపిండిలా ఏదో కొంచెం ఉప్పు తగ్గిందా, ఏదో సంథింగ్ తక్కువ కొంచెం చప్పచప్పగా వచ్చింది. సో అలాగే ఈ పుట్నాల పప్పు పొడి కూరలో కూడా కొంచెం కొంచెం పౌడర్ కొంచెం ఎక్కువగా వేయచ్చండి. సో ఎందుకంటే కొంచెం మంచి ఆ కోటింగ్ లా వస్తే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తేజ గారు చెప్పింది ఏంటంటే కొంచెం అందరు ఇష్టపడేలా చేయమని. సో ఎక్కువగా చాలా ఇష్టపడరు కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువ కోటింగ్ లా వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అన్నా తింటారు దాన్ని. సో కొంచెం బెటర్గా పుట్నాల పప్పు పొడి కూర. ఓకే, సో నీరజ గారు కంగ్రాచులేషన్స్ అండి, ఈరోజు మీ వంట గెలిచింది. ఈటీవీ అభిరుచి వారి నుండి దిస్ బ్యూటిఫుల్ సారీ. కంగ్రాట్స్. ఓకే, మాధురి గారు మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఊరించే వంటలు రెండు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మాకు మంచి మంచి రెసిపీస్ ని పరిచయం చేయాలనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఈ ఎండాకాలంలో కూరగాయలు వాడిపోకుండా ఉండాలి అంటే కూరగాయల్ని తడి క్లాత్ లో చుట్టేసి వాటిపైన నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే కూరగాయలు వారం రోజుల పాటు వాడిపోకుండా తాజాగా ఉంటాయి. చూశారు కదా ఈరోజు వంటల్ని. ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం.
ఈరోజు పిండి వంటల్లో చూసిన కడి ఆనియన్ పకోడాలని పోషకులు ఏంటో తెలుసుకుందాం. శనగపిండి, పెరుగు, ఆనియన్, వాము, జీలకర్ర. సో పకోడా డీప్ ఫ్రై ఓకే, అది ఫిక్స్ అయిపోయాం. కానీ పెరుగుతో తర్వాత శనగపిండి అండ్ ఆనియన్ ఈ కాంబినేషన్ కొంచెం బాగుందండి. కడి అంటేనే మనకు శనగపిండి అండ్ పెరుగు వచ్చేస్తుంది. సో డీప్ ఫ్రైడ్ అనగానే ఫస్ట్ థింగ్ మనకు క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి. 100 grams ఆఫ్ పకోడా మనకు 500 క్యాలరీల వరకు కూడా చేరుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ పకోడాలన్నీ ఎవరు కూడా ఇప్పుడు ఇళ్లలో చేయట్లేదు, బయట మార్కెట్లో దొరికేవి తీసుకొని ట్రై చేస్తున్నారు. అది మోస్ట్ డేంజరస్ థింగ్. ఆయిల్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఇంట్లో మనం ఫ్రై చేసుకుంటే ఉన్న ఆ శుభ్రత కానీ ఆ ఒక క్వాలిటీ కానీ మనకు బయట దొరకదండి. సో క్యాలరీస్ ఎక్కువ ఉండడమే కాకుండా ఆయిల్లో ఉన్న క్వాలిటీ కూడా తక్కువ అవడం మూలాన మనకు చాలా నెగిటివ్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటుంది. సో 2 things అండి, ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మనం చేసుకునేటప్పుడు డెఫినెట్లీ కంపల్సరీలీ మనం ఇంట్లో చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఫ్రీక్వెన్సీ. అది కూడా సమ్మర్లో ఇలాంటివి అవాయిడ్ చేయడమే మంచిది. ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, ప్రోటీన్ అండ్ ఆయిల్ కలిపి ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, ఆహార పదార్థాలు కానీ తీసుకుంటే అసలే మందంగా ఉన్న డైజెషన్ సమ్మర్లో ఇంకొంచెం అరగకుండా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాల్సిన ఐటమే. బట్ కాంబినేషన్స్ అంతా కూడా బాగుంది. ఇట్స్ ఎ ట్రెడిషనల్ ఐటమ్. వాము ఎప్పుడు కూడా ఫ్యాట్ ఐటెంలో డీప్ ఫ్రైలో వాము ఉంటుందండి భాగంగా, ఎందుకంటే ఆ కొవ్వంతా కూడా అరగడానికి యూజ్ అవుతుంది. సో బాగుందండి, రెసిపీ బాగుంది. బట్ మనం ఎలా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే రోజు ఫ్రై చేసుకొని తీసుకుంటే మాత్రం నెగిటివే. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మస్క్ మెలన్ స్మూదీ, మస్క్ మెలన్, వాటర్ మెలన్, కుకుంబర్, ఇవి సమ్మర్లో మనకు వచ్చిన మరో గిఫ్ట్స్ అండి. అది కూడా కర్బూజా. అసలు కర్బూజా స్మూదీ కూడా మనం చేత్తో చేసేసుకోవచ్చు తెలుసా. మిక్సర్ కానీ అలాంటివి కూడా అవసరం లేదు. చక్కగా శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకొని చేసేసుకుంటే కూడా ఆ గుజ్జు చాలా నీట్గా వచ్చేస్తుంది. పెద్దగా మనకు అంత పోషక విలువలు కూడా పాడైనట్టు ఉండదు. సో ఈ మస్క్ మెలన్ స్మూదీలో కర్బూజా, పెరుగు, అసలు ఈ 2 కాంబినేషన్స్ అసలు టూ గుడ్ అండి, టూ గుడ్. పెరుగు ప్లస్ మస్క్ మెలన్ 2 కూడా సమ్మర్లో మనకు కావాలి. అంటే పెరుగు కొంతమంది క్యాలరీ ఎక్కువ ఇస్తుంది కదా అని అంటూ ఉంటారు, కానీ ఎంత క్యాలరీ ఎక్కువ ఇచ్చినా అది 100 గ్రాముల పెరుగు మనకు 60 క్యాలరీలే. ఒక కాఫీ తాగితే వచ్చే క్యాలరీ. సో అది మనకు ఎక్కువ క్యాలరీ అవ్వదండి. అందులో ఉన్న మిల్క్ ఫ్యాట్స్ కూడా మన బాడీకి కావాలి. యంగ్గా కనిపించాలి అనేది ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాషన్ అండి. ఎంత ఏజ్ వచ్చినా కూడా ఆ ఏజ్ కనపడకుండా ఉండాలని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకందరికీ చెప్తున్నాను, పెరుగులో ఉన్న ఆ కొవ్వు చాలా యూస్ఫుల్. స్కిన్ ఇంటెగ్రిటీ మెయింటైన్ చేసి రింకిల్స్ రాకుండా, ముడతలు రాకుండా చూసుకుంటుంది. సో తేనె, పెరుగు అండ్ కర్బూజా ఈ 3 సూపర్ అండి. షుగర్ అసలు అక్కర్లేదండి. కర్బూజానే తీయగా ఉంటుంది. ఇంకొంచెం కావాలనుకున్నప్పుడు మనం తేనె యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి సరిపోయింది. సో మస్క్ మెలన్ స్మూదీ డెఫినెట్లీ యూ కెన్ ట్రై అండి. సమ్మర్లో ఒక్క టైం మాత్రం ఈ 2 నెలలు ఏప్రిల్ అండ్ మే మనము ఫ్రూట్స్ కొంచెం జ్యూసెస్ చేసుకున్నా పర్వాలేదు. ఫ్రూట్స్ అసలు ఫ్రూట్ లాగా తినాలి. బట్ ఈ 2 months ఎగ్జామ్షన్ అనమాట. ఎందుకంటే మనకు ఆ వేడికి కొంచెం ఏదైనా తాగితే బెటర్ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో మస్క్ మెలన్ స్మూదీ బాగుందండి. ఊరించే వంటలో చామదుంపలతో 2 రెసిపీస్ చూశారు. వాటిల్లో ఉన్న పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చామదుంప పుట్నాల పప్పు పొడి కూర అండ్ చామదుంప తెలగపిండి ఇగురు. చామదుంప పుట్నాల పప్పు పొడి కూరలోనేమో చామదుంప పుట్నాల పప్పు జీలకర్ర బాగుంది కాంబినేషన్. కాకపోతే డీప్ ఫ్రై చేసేస్తున్నాం. చామదుంపలు, బంగాళదుంపలు అసలు డీప్ ఫ్రై చేయకపోయినా మనకు రుచికరంగా ఉంటుందండి. మనం అనవసరంగా డీప్ ఫ్రై చేస్తున్నాం. అది చాలా మీరు ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇప్పుడు మీరు చామదుంపలు కూడా జస్ట్ కొంచెం ఒక 75% ఉడికించేసి పాన్ ఫ్రై చేసుకొని ఇదే పుట్నాల పప్పు తర్వాత జీలకర్ర, ధనియాలు యాడ్ చేసుకుంటే కూడా మనకు అంతే రుచికరంగా ఉంటుంది. క్యాలరీలు యాడ్ చేయం. ఇప్పుడు బంగాళదుంపలు 100 గ్రాములు 70 క్యాలరీలు ఉంటే చామదుంపలు 100 గ్రాములు మనకు 120 క్యాలరీలు దాకా ఇస్తుందండి. సో అక్కడే మనకు 50 క్యాలరీలు ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఎంత నూనె వేసుకుంటున్నామో అంత ఎక్స్ట్రా క్యాలరీస్ మనం యాడ్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం.
సో అది అంత మంచిది కాదు. ముఖ్యంగా దుంపకూరలు డీప్ ఫ్రై చేయకూడదండి. దుంపకూరలు మామూలుగా తీసుకుంటే ప్రాబ్లం లేదు, ఉడికించుకునే ఆ విధంగా తీసుకుంటే. దాన్ని డీప్ ఫ్రై చేసినప్పుడే అందులో ఉన్న క్యాలరీస్ మరింత పెరుగుతాయి కాబట్టి ఇట్స్ అ డేంజరస్ థింగ్. సో చామదుంప పుట్నాల పప్పు పొడి కూర రెసిపీ ఇంగ్రీడియంట్స్ ఓకే, కానీ డీప్ ఫ్రై చేసిన విధానం బాగాలేదు కాబట్టి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేసుకుంటే క్యాలరీస్ ఒక లిమిట్లో ఉంటుంది. చామదుంపలో ఉన్న ఆ ఫ్యాట్, ఆ స్టార్చ్ కూడా మంచిదండి. ఆ రకమైన కార్బోహైడ్రేట్ శక్తి కూడా మనకు కావాలి. తర్వాత చామదుంప తెలగపిండి ఇగురు, చామదుంప తెలగపిండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు తెలగపిండి అనేది మళ్ళీ మనకు ఒక మంచి ట్రెడిషనల్ ఐటమే కదా, సో ఇది మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి మరింత బెటర్. ఇప్పుడు తెలగపిండి మనం డీప్ ఫ్రై చేయకపోయినా కొంచెం క్యాలరీస్ ఉంటుందండి అండ్ చాలా మంచిది హెల్త్కి, అయినప్పటికీ కూడా క్యాలరీస్ ఉంటాయి. సో చామదుంపల్లో కూడా క్యాలరీస్ ఉంటాయి. బట్ ఈ కాంబినేషన్ మనం ఎందుకు మంచిది అనుకుంటున్నామంటే మెయిన్ రీజన్ పీచు పదార్థం. పీచు తక్కువ అవుతే బాడీలో ఎక్కడ లేని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయండి. సో ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఇలాంటి వెజిటబుల్స్, ఇలాంటి తెలగపిండి లాంటి ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారో డయట్లో, వాళ్ళకి పీచుతోటి ప్రాబ్లం అనేది ఉండదు. పీచుతో ప్రాబ్లం వస్తే కనుక ముఖ్యంగా మనకు సింపుల్ థింగ్, బీపీ దగ్గర నుంచి, బీపీ కూడా బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుందండి. 30 ఏళ్లలో బీపీ వచ్చేసింది, 25 ఏళ్లలో షుగర్ వచ్చేసింది అంటే కొంతవరకు మన స్ట్రెస్ లెవెల్స్ కారణం అయినప్పటికీ కూడా మన ఆహారపు అలవాట్లు కూడా మనం స్టడీ చేసుకోవాలండి. స్టడీ చేసుకొని మనం ఎలాంటి ఐటమ్స్ తినాలి అంటే ఇది ఒక సైకిల్ లాంటిది. స్ట్రెస్ వలన ఆహారపు అలవాట్లు బ్యాడ్గా ఉంటాయి. సో బ్యాడ్ ఈటింగ్ వలన స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది ఒక సైకిల్, విషియస్ సైకిల్ లాగా. ఈ సైకిల్ని బ్రేక్ చేయాలంటే ఎక్కడో అంటే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించాలంటే మనకు ఎక్కడో ఆహారపు అలవాట్లో కూడా మార్పు క్రియేట్ చేసుకోవాలి. ఇలాంటి ఆహారాన్ని ఎంచుకోవాలి. సో చామదుంప తెలగపిండి ఇగురు అండ్ చామదుంప పుట్నాల పప్పు పొడి కూర రెండు కూడా చాలా బాగున్నాయండి. మస్క్ మెలన్ స్మూదీ సూపర్. ఈ మస్క్ మెలన్ స్మూదీ ఒక బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో మనకు కావాల్సిన ఐటమే ప్రోటీన్. పెరుగులో ప్రోటీన్ ఉంటుంది, ఈ మస్క్ మెలన్లో కర్బూజాలో క్యాలరీస్ ఉంటాయి, తేనె కూడా మనకు కావాల్సిన క్యాలరీస్ ఉంటాయి. 1 టీ స్పూన్ ఆఫ్ తేనె 20 క్యాలరీస్ ఉంటుంది. సో ఇది ఒక ఐడియల్ బ్రేక్ఫాస్ట్గా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత కడీ ఆనియన్ పకోడా అనేది మనం డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఫర్ డైలీ డైట్, ఎప్పుడైనా ఒకసారి వాడుకోవాలి. సో రోజువారీగా మనం వండుకునే రెసిపీస్ ఏంటి, ఇప్పుడు ఈ సమ్మర్ అంతా కూడా ఈ మస్క్ మెలన్ స్మూదీ ట్రై చేసుకోవచ్చు. తర్వాత చామదుంపతో చేసిన 2 రెసిపీస్ కూడా బాగున్నాయి. సో ఈ 3 కూడా రోజువారీ డైట్కి ఉపయోగపడతాయండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. ఓకే అండి, చూసారు కదా, ఊరించే వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఫినాలు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.